కులగణన ఓబీసీల భవిష్యత్తు నిర్మాణం సామాజిక న్యాయం పేరిట రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడిన వ్యక్తిగా స్థాపించినటువంటి సంస్థ. దానిని వారి సుపుత్రులు ప్రస్తుతము తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు వీరేందర్ గౌడ్ గారు, ఈనాటి ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నరేంద్ర కశ్యప్ గారు, వారు ఉత్తరప్రదేశ్లో సాంఘిక సామాజిక న్యాయ శాఖ మంత్రులుగా, వారు నాతో పాటు ఓబీసీ మోర్చాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వారు పనిచేస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా మేము ఓబీసీ మోర్చాను జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన ద్వారా కాకుండా ఎన్జిఓస్ ద్వారా జరిపి దాన్ని తప్పుల తడకగా ఏ రకంగా దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ పెట్టారో దాన్ని ఇంతవరకు పబ్లిష్ చేయకుండా ఏ రకంగా మీ చిత్తశుద్ధి మీకున్న కమిట్మెంట్ సెన్సస్ పట్ల ఇది తేటతెల్లమవుతున్నది. 2010లో ఆన్ రికార్డు ఉత్తరం రాసినటువంటి సుష్మా స్వరాజ్ గారు రికార్డులో పార్లమెంట్లో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ఆ తర్వాత దురదృష్టవశాత్తు 2018లో మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు ఆనాడు హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వారు స్వయంగా 2018లో చెప్పారు, వాట్ మే అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు కండక్ట్ సెన్సస్ క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి హోంమంత్రి గారు వారు స్పష్టంగా వారు హామీ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు 2021లో కరోనా సంభవించడం వల్ల మళ్ళీ ఇప్పటి వరకు సెన్సస్ చేపట్టకపోవడము, ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ కాబట్టి 2021 బదులుగా జరిగే 2026 సెన్సస్లో ఇవాళ మేమిచ్చిన మాట కట్టుబడి ఉండి ఆనాడు పార్టీ పరంగా ఏ రకంగా తెలంగాణ విషయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలకు మేలు జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు తీర్మానం చేసి ఒత్తిడి పెంచి ఆ రకంగా ఆ రోజు సుష్మా స్వరాజ్ కానీ అరుణ్ జైట్లీ కానీ పార్టీ ఏ రకంగా కట్టుబడిందో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉన్న పలంగా మేము అధికారంలోకి వచ్చే పరిస్థితి కాదు. అయినా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న జనాభా బీసీలది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి సామాజిక న్యాయం కోసం ఇవాళ రాష్ట్రం కొనుక్కొని తెచ్చుకుంటే ఇవాళ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ రకంగా కొనసాగుతున్నదో పెద్దలందరూ మీరే చెప్పాలి. అంటే ఒక వర్గానికి న్యాయం చేయడమా, ఈ సమాజం నుండి అన్ని వర్గాలకు న్యాయం చేయడమా, సామాజిక న్యాయం అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదో మసిపూసి మామిడికాయ చేసి ఒక పొలిటికల్ టూల్గా మార్చుకున్నారు మీరు తప్పితే ఈ సెన్సస్ అనే అంశాన్ని ఈరోజు వాస్తవంగా మీకు ఆ చిత్తశుద్ధి లేని తేలిపోతుంది. కాబట్టి ఇవాళ 2026లో జరుగుతున్న సెన్సస్ కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా, గతంలో ప్రస్తావించిన దానికి అనుగుణంగా నేను 4 సంవత్సరాల పైగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా మేము మొదటి నుంచి ఒకటే చెప్తూ వచ్చాం.
మేము తప్పకుండా వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్, తప్పకుండా దీన్ని జరుపుతాం. కానీ శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తిగా అధ్యయనం చేసి ఎక్కడ మళ్ళీ ఎవరు ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా. ఎందుకంటే 2011లో మీరు చేసి సాధించింది ఏమిటంటే తప్పుల తడకలు. అది కనీసం పబ్లిష్ చేయని పరిస్థితి. గతంలో కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 300 కోట్ల పైగా ఖర్చు పెట్టి మీరు ఆ రోజు కూడా సర్వే చేశారు. కానీ ఆ రోజు మల్లికార్జున ఖర్గే చెప్పారు, మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భిన్నాభిప్రాయాల వల్ల మేము దాన్ని పబ్లిష్ చేయలేకపోయినాము, మాలో తగులు పెరుగుతామని దానివల్ల అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఏదో తెలంగాణలో చేసింది అది అశాస్త్రీయమైనటువంటి సర్వేగా పూర్తిగా ఇవాళ మేము దాన్ని మరి ఏ రకంగా మరి 4 కోట్ల పైగా జనాభా ఉంటే మరి 40-50 లక్షల మందిని కాదని 51% ఉన్న బీసీలను 46% కుదించి పైపెచ్చు 12% ఉన్న ముస్లింలను మరి 10%గా బీసీలని పరిగణించి దీన్ని రోల్ మోడల్ అంటున్నారు వాళ్ళు. అంటే రోల్ మోడల్ అంటే దేశవ్యాప్తంగా ముస్లింలను బీసీలో చేర్పించి మతపరమైనటువంటి ఆ యొక్క కులాలను బీసీలో చేర్పించి ఆ రకంగా మరి బీసీల హక్కులు కారాడేమా, ఇది రోల్ మోడల్ అని నేను ప్రశ్నిస్తాను. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ ముస్లిం హూ ఇస్ సోషల్లీ బ్యాక్వర్డ్. సామాజికంగా వెనుకబడి ఉండి, ఆర్థికంగా వెనుకబడి ఉండి, విద్యాపరంగా వెనుకబడి ఉండి మండల్ కమిషన్ ఆనాడే తేల్చింది. జాతీయ స్థాయిలో ఏ పస్మందా ముస్లిమ్స్ అయితే ఇవాళ అందులో కొనసాగుతున్నారో వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరు మీద మొత్తం ముస్లిం సమాజాన్ని మీరు కలపడం ఏదుందో దాన్ని మేము తప్పుపడుతున్నాం. ఆనాడు కృష్ణయ్య గారు కూడా అదే వాదించారు, కోర్టులో కూడా అదే విధంగా వారి వాళ్ళ ఆ వాదనలు కొనసాగుతున్నాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. కేవలం ఓట్ల కోసం, ఒకరి మెప్పు కోసము, మరి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా నిజంగా బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రేమ, కమిట్మెంట్ అనేది ఇది వాస్తవ విషయాలు. కాబట్టే దాని విషయంలో ఇంకా నేను మోదీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం చట్టపరంగా ఏ రకమైనటువంటి హక్కులు కల్పించిందో, న్యాయం చేస్తూ చెప్పుకుంటే పోతే చాంతడవుతుంది. కాబట్టి నేషనల్ లెవెల్లో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా మొదటిసారిగా ఇవాళ రాజ్యాంగ హోదా కల్పించింది కూడా అది మోదీ గారు మాత్రమే. పార్లమెంట్లో కూడా ఆ రోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరి రాజ్యసభలో ఓడిస్తే 2018లో సెలెక్ట్ కమిటీ ద్వారా భూపేందర్ యాదవ్ నేతృత్వంలో మళ్ళీ బిల్లు పెట్టి పట్టువదలని విక్రమార్కుడిగా మోదీ గారు సాధించారు. తద్వారానే ఇవాళ మనకు ఇవాళ నీట్లో 27% కానివ్వండి, కేంద్రీయ విద్యాసంస్థలైనటువంటి కేంద్ర విద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, న్యాయ విశ్వవిద్యాలయంలో 27% రిజర్వేషన్లు వస్తూ ఉంటే లక్షల సంఖ్యలో ఇవాళ మన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు. ఇవాళ ఎందుకు మీకు సాధ్యం కాలేదు, ఎందుకు మీకు మనసు రాలేదు ఆ రోజుల్లో, ఇది మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో తప్పుదో పట్టించే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ విధంగా కాకుండా ఇవాళ ఏ కమిట్మెంట్ అయితే ఇవాళ మోదీ గారు, ఎందుకంటే అనుభవించాడు, ఒక అత్యంత వెనుకబడ్డ కులంలో పుట్టిన వ్యక్తిని ఏ రకంగా ప్రజాస్వామ్యంలో 3వసారి గెలిచిన తర్వాత కూడా వేసుకుంటే ఆ రకంగా ఏం అవమానిస్తున్నారు, బట్టలు వేసుకుంటే కూడా ఇవాళ వారు నిజంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మకమైనది, సాహసోపేతమైనది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సెన్సెన్స్ సమర్థిస్తూనే, బలపరుస్తూనే దీన్ని సజావుగా జరిపేదానికి, అందరూ కూడా ఇలా భాగస్వాములు చేయడానికి మీ వంతు బాధ్యతగా మేధావులు ఈ చర్యలు ఈ రాష్ట్రాల్లో కూడా చేపట్టే విధంగా మీరు నేను కోరుకుంటూ ఇంకా ఎక్కువ విషయాలు రాజకీయంగా పోకుండా అనేక విషయాలు అనుకుంటే నేను నిజంగా మరి ఏ రకమైన అవమానాలు, ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు వద్దనుకున్నారో మనకు తెలుసు. రాజీవ్ గాంధీ స్వయంగా పార్లమెంట్లో మండల్ కమిషన్ పెడితే కులాల పేరు మీద రిజర్వేషన్లు కొనసాగడానికి వీల్లేదని చెప్పిన వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. ఇదే నెహ్రూ గారు ముఖ్యమంత్రులు లేఖ రాశారు, అయితే 2వ శ్రేణి పౌరులు తయారవుతారు అంటే మెరిట్ అనేది ఏదో వాళ్ళ సొత్తు అన్నట్టు మాత్రమే, ప్రతిభ అనేది బీసీలో లేదన్నట్టుగా ఏ రకంగా అవమానపరిచే విధంగా లేఖలు రాశాడో ఇది చరిత్ర. ఇది ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మండల్ కమిషన్ విషయంలో కూడా ఏ రకంగా రాజీవ్ గాంధీ విభేదించారో అందరూ కూడా తెలిసిన విషయం. రిజర్వేషన్ అంటూ ఇవ్వాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలి తప్పితే కులం ప్రాతిపదికన వద్దనే వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆనాడు విపి సింగ్ను కులవాదిగా చిత్రీకరించి ఈ దేశ కులాల పేరు మీద ముక్కలు చేసే వ్యక్తిగా చిత్రీకరించినటువంటి కుటుంబం ఈ రాహుల్ గాంధీ కుటుంబం. ఇవాళ మీరు నీతిని వల్లిస్తే కాదు. కాబట్టి దయచేసి మొత్తం బీసీ సమాజము అందరూ కూడా దీని మీద న్యాయోదయం కలిగి
భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ ఎత్తులకు పావులు కాకుండా మన హక్కుల కోసం అధికారుల కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తులకు సంస్థలకు పార్టీలకు అండగా ఉండేదానికి ఈరోజు ఒక మంచి ఈ యొక్క ఇష్యూ మీద ఏదైతే ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టారో అందరూ కూడా ఇందులో చురుకుగా ఇందులో పాల్గొనాలి. ఎందుకంటే మొన్న కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా కాకుండా మన సంఘాల్లో కులాల్లో కూడా చైతన్యపరిచి రేపు 2026లో ఎప్పుడు ఈ యొక్క సెన్సస్ ప్రారంభమవుతుందో విధిగా ఉద్యోగ ఆర్థికంగా సామాజికంగా ఏ కులం ఏ మేరకు అభివృద్ధి చెందింది ఏ మేరకు వెనుకబడి అనేది లెక్కలు తేలాలి. ఆ రకంగా పబ్లిక్ డొమైన్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో మనము ఒత్తిడి పెంచడానికి ఈ రాష్ట్రంలో కూడా మన హక్కులు కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క సెన్సస్లో కూడా మనం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరి బీసీసీ మరి ఈ సంస్థ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో కూడా విస్తృతంగా చర్చలు జరుగుతుందని కూడా పూనుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. డాక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా చరిత్రలో ఏం ఇప్పటి వరకు బీసీ సెన్సస్లో బీసీస్ని మనం యాడ్ చేయలేకపోయాం. ఈ విషయాలపైన డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయం పైన వారి అనుభవాలు వారి సూచనలు దగ్గర 40 సంవత్సరాల పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు